శ్రీలంక పర్యటన ముగించుకుని టీమిండియా స్వదేశం చేరుకుంది. ఇక ఈ టూర్లో భారత్ జట్టుకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. టీ20 సిరీస్ని క్లీన్ స్వీప్ చేసిన భారత్ వన్డే సిరీస్లు మాత్రం ఘోరంగా ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. దీంతో టీమిండియా సీనియర్ ఆటగాళ్లపై గంభీర్ కోచింగ్పై విమర్శలు తారాస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో టీమిండియా ప్రదర్శనపై భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదే క్రమంలో టీమిండియాలో ఒక ఆటగాడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ద్రావిడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎంతటి జట్టుకైనా గెలుపోటములు సాధారణం. టీమిండియా లంక చేతిలో దారుణంగా ఓడిపోవడాన్ని మనం భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. టీమిండియా ఆటగాళ్లను నేను దగ్గరగా చూసిన అనుభవంతో చెప్తున్నా. వారు ఇలాంటి పరిస్థితుల నుండి సులభంగా అయితే వారు స్పిన్ ఎదుర్కోవడంలో ఎందుకో విపరీతంగా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కోచ్ గంభీర్కి ఒకటే నా సలహా, ఆటగాళ్ల ఇబ్బందిని త్వరగా అర్థం చేసుకుని వారికి సరైన మార్గనిర్దేశం చేయాలి. సీనియర్లు కోహ్లీ, రోహిత్లకు ఇటువంటి పరిస్థితులు ఏమీ కొత్త కాదు. వారికి తిరిగి ఎలా పుంజుకోవాలో తెలుసు. ముఖ్యంగా రోహిత్ శర్మ కోసం చెప్పుకోవాలి. లంక సిరీస్లో భారత్ జట్టు బ్యాటర్లు అందరూ స్పిన్ని ఎదుర్కోలేక ఇబ్బంది పడుతుంటే రోహిత్ మాత్రం లంకని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అంతేకాదు, మిగతా వారందరూ బ్యాటింగ్లో వైఫల్యం చెందుతూ జట్టు ఓటమికి కారణంగా మారినప్పుడు కూడా అతడు కెప్టెన్గా ప్రశాంతంగా ఉండడం గొప్ప విషయం. గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు అతడు. రోహిత్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా శాంతంగా ఉంటూ జట్టుని ఐకమత్యంగా ఉండేలా చేస్తాడు. అతడి కారణంగానే నా కోచింగ్ మొత్తం సాఫీగా సాగిపోయింది. ఇక రోహిత్ శర్మ మాదిరే మిగతా టీమిండియా సూపర్ స్టార్లు సైతం ఎంతో నిరాడంబరంగా ఉంటారని ద్రావిడ్ తెలిపాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎప్పుడు ప్రశాంతంగా ఉండడానికి రోహిత్ శర్మనే ప్రధాన కారణమని, రోహిత్తో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావించొచ్చు అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.